రాబర్ట్ కియోసాకి అని ఒక జపనీస్ అమెరికన్ అతను. ఆయన ఇన్వెస్టర్, దెన్ చాలా అనమాట. ఆయన ట్రైనరు, కోచ్, బిజినెస్ మ్యాన్. సో ఈ బుక్ అసలు ఒక కుదిపేసిందన్నమాట. దీనిలో బ్యూటీ ఏంటంటే, ఇది చిన్న బుక్, 195 పేజెస్, ఈజీగా చదవచ్చు. మీరు ఎక్కడ స్ట్రీట్స్ మీద పోయినా కానీ పుస్తకాలు అమ్మే వెండర్ దగ్గర కూడా ఉంటుంది. తెలుగులో కూడా ఉంది ఇది. ఓకే. సో వీళ్ళది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫైనాన్షియల్ లిటరసీ మీద చాలా పుస్తకాలు ఉండొచ్చు, కానీ మనం కొన్ని పుస్తకాలు చదవగానే, మామూలుగా జనరల్గా పుస్తకాలు చదవగానే అది ఏదో ఎకనామిక్స్ పుస్తకంలాగానో, కామర్స్ పుస్తకంలాగానో 5 పేజీలు చదివి వదిలేస్తాం. సో ఇలాంటి టాపిక్స్ని ఇంట్రెస్టింగ్గా చేశాడు కాబట్టి బుక్ పాపులర్ అయింది. ఇంకో స్టోరీ రూపాన్ని తెచ్చాడనమాట. ఈ బుక్ పేరు రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్. ఓకే. సో రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ అంటే, రిచ్ డాడ్ అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ రిచ్ అనమాట. అట్లా కథ మొదలెడతాడు. వీళ్ళ ఓన్ డాడీ అతను పూర్. ఓకే. పూర్ ఎందుకన్నాడంటే నిజంగా పూర్ కాదు, ఆయన ఉద్యోగం చేస్తాడు వీళ్ళ డాడీ. ఆయన ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఎవరినైతే రిచ్ డాడ్ అంటారో ఆయనకు ఒక కంపెనీ ఉందన్నమాట. సో ఇతను ఉద్యోగం చేస్తాడు, ఆయన కంపెనీ పెట్టాడు. తర్వాత వీళ్ళ అభిప్రాయాలు చాలా భిన్నంగా ఉంటాయి. మనీ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్ అని పూర్ డాడ్ అంటాడు. అంటే డబ్బే అన్నీ అంటే బాధలకి, దుఃఖాలకి, వినాశానికి అన్నిటికీ కారణం డబ్బే మూల కారణం అని ఈయన అంటాడు. రిచ్ డాడ్ ఏమంటాడంటే, డబ్బు లేకపోవడమే దుఃఖానికి, బాధలకి కారణం అంటాడు. ఓకే. సో ఈయన ఓల్డ్ స్కూల్, ఈయన కాస్త ప్రోగ్రెసివ్ అనమాట. ఇప్పుడు ఏదైనా చిన్న వస్తువు కావాలన్నా పూర్ డాడ్ అంటే వీళ్ళ డాడ్ ఒక స్కూటర్ కావాలనుకోండి, ఐ కాంట్ అఫోర్డ్ ఇట్ అంటాడు. ఇది నాకు స్తోమత లేదంటాడు. అదే ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఎవరైతే రిచ్ డాడ్ ఉన్నాడో ఆయన ఏమంటాడు, ఒక మర్సిడీస్ బెంజ్ అయినా కానీ ఓకే, ఐ నీడ్ టు జస్ట్ థింక్ అబౌట్ ఇట్, ఎట్లా అని ప్లాన్ చేసుకోవడం మొదలెడతాడు అనమాట. ఓకే. సో అది డిఫరెన్స్. ఇది సర్దుకుపోయే మనస్తత్వం, మిడిల్ క్లాస్ మనస్తత్వం వీళ్ళ డాడీది, పూర్ డాడీది. అక్కడేమో డ్రీమింగ్ బిగ్. సో ఈ డిఫరెన్స్ని తీసుకొచ్చి ఒక కథ రూపంలో అల్లాడు అండ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇలాంటి పుస్తకమే ఈ మధ్య ఇంకోటి వచ్చింది, ద సైకాలజీ ఆఫ్ మనీ అని. అది కూడా చాలా పాపులర్ బుక్ అనమాట. అది కూడా అంటే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఇంకొక పుస్తకం కూడా మళ్ళీ ఇలాంటిది దాన్ని డిస్కస్ చేశారు.